చెప్తున్నాడు ఈ మాట. అందరం నోరు తెరిచి ప్రార్థించేద్దాం. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ యజమానుడి కొరకు ప్రార్థన చేయండి. ఆయనకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి దేవుడు ఆదుకొని స్వస్థపరిచి రక్షించి కాపాడాలని, దేవుడు గొప్ప కార్యం ఈ కుటుంబం పట్ల జరిగించాలని ప్రార్థించేద్దాం. అందరం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ భారముతో ఇక్కడికి వచ్చావో, నువ్వు ఏ కష్టముతో ఇక్కడికి వచ్చావో, నువ్వు ఏ బలహీనతో ఇక్కడికి వచ్చి ఉన్నావో, నీకున్న బలహీనతను నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు తప్పకుండా తీసివేసి నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలో మనం ఈ రాత్రి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవునికి దాసులంగా మనం జీవించాలి. అలా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడని ఈ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుడరా, ప్రార్థన చేయి. నీకున్న సమస్యలను బట్టి, నీకున్న బాధలను బట్టి, వాటిలో నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీ భారము తొలగిపోవాలంటే దేవునికే మొరపెట్టు. మనుషులకు కాదు నువ్వు మొరపెట్టాల్సింది, దేవుణ్ణే వెంబడించు. మనుషులను కాదు నువ్వు వెంబడించాల్సింది. ఇదిగో అక్కడ ఇక్కడ అని కాదు, కానీ నిజదేవుడు, సర్వాన్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన శక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను ఆదుకుంటానని, నీ భారం నా మీద వేయమని చెప్పిన ఆయనే మరి ఆయన స్వరముతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎందుకు నీవు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నీవు ఇంకా దూరంగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మరి నా కుమారుడా, నీ భారము నా మీద మోయి, నేను నిన్ను ఆదుకుంటానని చెప్పి అంటున్నాడు. కాబట్టి మన భారములన్నీ కూడా మన దేవుని మీద వేద్దాం. ఆయనే మనం ఖచ్చితంగా ఆదుకొని మనకు సహాయం చేస్తాడు. ప్రార్థించేద్దాం, అందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలమైన మేము అందరం కూడా ప్రభువా మీ సన్నిధిలోనే చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. మీ స్తోత్రాలయ్యా. అయ్యా మరి ఇక్కడికి వచ్చినటువంటి నీ బిడ్డలు ప్రభువా, ఎవరెవరు ఏ భారంతో ఉన్నారో మీకు తెలుస్తున్నాయినా, వారు ఏ కష్టంలో ఉన్నారో మీకు తెలుస్తున్నా తండ్రి. అయ్యా వారు ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నారో మీకు తెలుస్తున్నాయినా. అయ్యా చీకటి శక్తులు, అంధకార శక్తులతోనైనా అయ్యా పీడించబడుతున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే తండ్రి, ఈ రాత్రేనైనా మీరు మా మధ్యలో ఉండి తండ్రి మీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఆదుకునే దేవుడా, సహాయం చేసే దేవుడా, మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని నమ్మినైనా అయ్యా మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు అని చెప్పని విశ్వసించినైనా మీ యొద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. ఈ రాత్రినైనా నీ బిడ్డల పక్షాన మీరుండినైనా మీ కార్యాలు జరిగించండి తండ్రి. మీ స్తోత్రాలు. వచ్చిన ప్రతి నీ బిడ్డను దీవించండి తండ్రి. అయ్యా ప్రత్యేకంగానైనా ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా మరి సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నా తండ్రి, వారి కుమారుని పట్ల, వారి కుమార్తె పట్ల మీరు చేసిన మేలును బట్టి నైనా, కష్టాల్లో ఆదుకున్న దేవుడు నీవేనని నైనా, అయ్యా బాధల్లో ఆదుకున్న దేవుడు నీవేనని నైనా, సహాయం చేసి ఆదుకున్న దేవుడు నీవేనని నైనా, నీ బిడ్డలు విశ్వసించి నైనా మీరు చేసిన కార్యాల్లో, మీరు చేసిన ఉపకారములలో తండ్రి, మీరు చేసిన మేలులను ఏది కూడా మర్చిపోకుండా నా ప్రభువా మీ బిడ్డలు కృతజ్ఞత కలిగిన వారైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాయి. చక్కగా ఈ కోడికను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు తండ్రి. అయ్యా ఈ కుటుంబాన్ని మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా మరి కుటుంబ యజమానుడు మా ప్రియులు పెద్దలు మరి వెంకటేశ్వర గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా ప్రార్థన ఆలకించండి. అనుకూల సమయమందునైనా అయ్యా మేము మీకు మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా మా కష్టాలు ఆదుకునే దేవుడు నీవేనని నమ్మి నాయనా అయ్యా మీ యొద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీ వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి తండ్రి అయ్యా మీకే మొరపెట్టుకుంటున్నామయ్యా. ఆదుకునే దేవుడా, అయ్యా ఇదిగో తండ్రి సహాయం చేసే నాదుడా, మీకే స్తోత్రాలయ్యా. ఆదుకోండి, కాపాడండి నాయన. నీ కుమారుని స్వస్థపరచండి అయ్యా. మరియు తండ్రి ఆ దేహంలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్, ఆ సమస్త బలహీనతను ఈ రాత్రేనైనా మీ హస్తాలతో తాకినైనా ముట్టి స్వస్థపరచండి తండ్రి. యేసు నామములోని స్వస్థత విడుదల దయచేయండి ప్రభువా. మీరు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తాన్నినైనా నీ కుమారునిపై ప్రోక్షించిన తండ్రి, నడినెత్తి వరకునని కాలు వరకునైనా తాకి ముట్టి స్వస్థపరచండి
దయచేయండి తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి వచ్చినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. పగలంతా కష్టపడి పని చేసుకుని ఉన్నారు తండ్రి, పని పాటలకు వెళుతున్నారు తండ్రి. అయ్యా వారి పనులకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడునైనా క్షేమంగా తీసుకురండి తండ్రి. ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు, నీ రాకపోకల యందు నేను నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన గొప్ప దేవుడా, మీరు సహాయం చేయండి. 6 దినాలు కష్టపడి పని చేసుకొని మీ బిడ్డలునైనా చక్కగానైనా మీ సన్నిధిలోకి వచ్చి ఆనందించే బిడ్డలుగా, అయా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా నా తండ్రి, అయా మీ సహాయాన్ని కోరుకునే బిడ్డలుగా, మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉంటాను. సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో అయా ప్రత్యేకంగానైనా మా సంఘాన్ని దర్శించండి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఏ కుటుంబంలో ఏ శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు ఉన్నాయో ఈ రాత్రినైనా అటువంటి కుటుంబాలను దర్శించండి తండ్రి. అయా ఆదుకోండి, కరుణించండి, కాపాడండి, కృప చూపించండి తండ్రి. మీ స్తోత్రాలు. వారి భారములన్నీ కూడా తొలగించి, వారికి ఉన్న బాధలన్నీ తొలగించేసి వారిని నెమ్మదిపరచండి, సమాధానపరచండి, సంతోషపరచండి తండ్రి. అయ్యా ఈ లోకములో నిజమైన దేవుడు నీవేనని మేము నమ్మినైనా మీ వద్దకు వస్తున్నాం తండ్రి, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఆశ్రయించినటువంటి వారిని విడిచే దేవుడు కాదు ప్రభువా. ఇదిగో మీరు నా యొద్దకు రండి, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తానని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభా. మీ ఆహ్వానాన్ని మేరకు మేము మీ వద్దకు వస్తున్నాం. సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అయా అనారోగ్యపరమైన సమస్యలతో ఎంతమంది అయితే బిడ్డలతో అయా మరి ఉన్నారు, హాస్పిటల్లోను ఎక్కడైతేనైనా ఉన్నారో తండ్రి, వారిని అందరినీ కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మీ స్తోత్రం. మీ బిడ్డలు తెలుసో తెలియక చేసిన ఆయా తప్పిదములను, అపరాధములను మన్నించండి తండ్రి. మీ స్తోత్రాలు. వారి గాయములను మీరు కట్టండి, గాయములను మీరు మానపండి త్వరగా నాయన. మీ స్తోత్రాలు తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభా అయా ఈ కూడిక నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ పలహారాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, పవిత్రపరచండి అయినా. అయా ఎదుగుతాను వీటిని తిరుచున్నప్పుడు మాకు శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అందరికీ పంచగా మిగిలే భాగ్యం కూడా దయచేయండి.